వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏపీటెట్ 2022లో ఆఫ్టర్నూన్ సెక్షన్ అంటే 13/8/2022లో షిఫ్ట్ 1 గురించి ఆల్రెడీ పేపర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. షిఫ్ట్ 2లో జరిగిన బిట్స్ ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ బిట్, వికాసం నియమాలకు సంబంధించి క్రింది వానలో సరికానిది. వికాసం నియమాలకు సంబంధించి క్రింది వానలో సరికానిది అంటే వికాసం సాధారణ దిశ వైపు అవిచ్ఛిన్నంగా జరుగుతుంది. ఇది ఆప్షన్ అనేది తప్పు. ఈ 3 ఆప్షన్లు కరెక్ట్. వికాసం సంచితమైనది, వికాసం పరస్పర చర్య అవుతుంది, వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది. ఈ 3 సరైనవి. 3 ఒకటే సరికాదు. నెక్స్ట్, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ముఠా వయస్సు అంటే ఆప్షన్ 4 ఉత్తర బాల్య దశ. నెక్స్ట్, ప్రయోగానికి ఆటంకం కలిగించే చరం జోక్య చరం. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ బిట్, సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు వైగాట్స్కి. నెక్స్ట్ ఫిఫ్త్ది, పియాజే ప్రకారం అహం కేంద్రీకృత భావన అనేది ఈ దశలో ఉంటుంది, పూర్వ ప్రచాలక దశలో ఉంటుంది. అహం కేంద్రీకృత భావన అనేది పూర్వ ప్రచాలక దశలో ఉంటుంది. నెక్స్ట్, మనోసాంఘిక వికాస సిద్ధాంతంలోని వ్యక్తి పూజ అనేది ఈ కింది దశలో ఉంటుంది, 6వ దశలో ఉంటుంది. నెక్స్ట్, ద సైకాలజీ ఆఫ్ టీచింగ్ గ్రంథ రచయిత విల్లార్డ్ వాలర్ అనేది ఆప్షన్. నెక్స్ట్, భేదాత్మక సామర్థ్య నికష డిఏటిబి కింది సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడింది. థరెస్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ఆధారంగా రూపొందించబడింది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్, సరిత అనే 4వ తరగతి విద్యార్థిని 5 × 5 = 5² అని చెప్పిన ఆమెలోని ఆలోచన ప్రక్రియ విభిన్న ఆలోచన. నెక్స్ట్, మెటాకాగ్నిషన్ అంటే స్వబుద్ధి అని అర్థం. నెక్స్ట్, 18 సంవత్సరాలలోపు బాలలకు ఓటు హక్కు కల్పించడానికి కారణం తక్కువ పరిపక్వత ఉండడం. నెక్స్ట్, అభ్యసన వక్రరేఖలో అభ్యసన వేగంలో హెచ్చు తగ్గులు కనబడే దశ చాంచల్య దశ. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్, అభ్యసన వైకల్యం అన్న భావనను మొట్టమొదటిసారిగా ఉపయోగించినది శామ్యూల్ కిర్క్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్, ఈ సృజనాత్మకత స్థాయిలో కొత్త విషయాలను కనుగొనడం జరుగుతుంది, నూతన సృజన స్థాయిలో. ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్, త్రిధ్రువ విధానంలో లేనిది గ్రంథాలయాలు ప్రయోగశాలలు. విషయం ఉపాధ్యాయుడు విద్యార్థి త్రిధ్రువ విధానంలో ఉన్నవి. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్, క్రింది వానలో గౌణ అవసరం. క్రింది వానలో గౌణ అవసరం అంటే ఇల్లు. నెక్స్ట్, విస్థాపనకు ఒక ఉదాహరణ. ఇది రక్షక తంత్రానికి సంబంధించింది. విస్థాపనకు ఒక ఉదాహరణ అంటే ఆఫీసర్ మీద కోపాన్ని గుమస్తా తన భార్య మీద చూపించడం అనేది విస్థాపనానికి సంబంధించిన కోపం. అత్త మీద కోపం దుత్త మీద చూపించడం, ఒకరి మీద కోపాన్ని మరొకరి మీద చూపించడం అనేది విస్థాపనానికి సంబంధించిన ఉదాహరణ. నెక్స్ట్, పరికరాత్మక నిబంధనాన్ని ప్రతిపాదించినది బిఎఫ్ స్కిన్నర్. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్, సగంలో ఆపిన పనులు ఎక్కువ కాలం గుర్తుంటాయి, దీనిని ఎలా అంటారు? జైగార్నిక్ ప్రభావం. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్, కుడి చేతితో నేర్చుకున్న కౌశలాలు ఎడమ చేతితో కూడా చేయగలగడం ఈ అభ్యసన బదలాయింపుకి సంబంధించినది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ద్విపార్శ్వ అభ్యసన బదలాయింపు అంటే కుడి చేతితోనూ ఎడమ చేతితోనూ కూడా చేయగలగడం. నెక్స్ట్, వరల్డ్ వైడ్ వెబ్ను ఆవిర్భవించిన సంవత్సరం 1989. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్, బ్రోనర్ సిద్ధాంతం ప్రకారం త్రివిధ జ్ఞానంలో లేని అంశం. బ్రోనర్ సిద్ధాంతం ప్రకారం త్రివిధ జ్ఞానంలో లేని అంశం అంటే సంజ్ఞానాత్మక వికాసం అనేది బ్రోనర్ సిద్ధాంతం ప్రకారం త్రివిధ జ్ఞానంలో లేని అంశం. కృత్యాత్మక, ప్రతీకాత్మక, భావనాత్మక అంశాలు అనేవి బ్రోనర్ సిద్ధాంతంలో ఉన్నవి. నెక్స్ట్,
NEP 2020 ప్రకారం పాఠశాల విద్య అనేది పూర్వ ప్రాథమిక స్థాయి నుండి 12వ తరగతి వరకు NEP 2020 ప్రకారం పాఠశాల విద్య బోధించబడుతుంది. నెక్స్ట్, గణిత అభ్యసన వైకల్యాన్ని ఎలా పిలుస్తారు? అంటే డిస్కాలిక్యులియా. నెక్స్ట్, RTE 2009 ప్రకారం బాలలు అనగా 6 నుంచి 14 సంవత్సరాల వయసున్న పిల్లలందరినీ బాలలు అంటారు. నెక్స్ట్, భాషా గ్రహణ సిద్ధాంతం ప్రతిపాదించినది నోమ్ చామ్స్కీ. మనకి భాష అని వచ్చిందంటే నోమ్ చామ్స్కీ అనేది గుర్తుండాల్సిన కంపల్సరీ విషయం. నెక్స్ట్, క్రింది వానిలో ప్రొజెక్టర్ల రకం కానిది? డిఎల్సి అనేది ప్రొజెక్టర్ల రకం కానిది. నెక్స్ట్, ట్రోజర్ హార్స్ అనగా వైరస్. ఆప్షన్ 2 కరెక్ట్. క్రింది వానిలో శిశువులో ప్రాక్ సంభాషణ రూపం కానిది? ఆప్షన్ 4 అనేది కరెక్ట్. పద్యాలు పఠించడం అనేది శిశువు ప్రాక్ సంభాషణలో రూపం కానిది. నెక్స్ట్, 30. మెదడు సంచిత అభివృద్ధిలో 85% కంటే ఎక్కువ ఈ వయసు కంటే ముందు జరుగుతుంది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. 6 సంవత్సరాలు. మెదడు సంచిత అభివృద్ధిలో 85% కంటే ఎక్కువ వయసు కంటే ముందే జరుగుతుందంటే 6 సంవత్సరాల పిల్లల్లో. సో ఇక్కడితో సైకాలజీ బిట్స్ అనేవి కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ వీడియోలో తెలుగు బిట్స్తో మేము ముందుంటాం. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి.